గుట్టలు చెరువులు లేఅవుట్లు ఇలా సాగుతో సంబంధం లేని భూములెన్నింటికో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతు బంధు అందిన తీరు అధికారుల సర్వేలో బయటపడుతోంది. ఈ నెల 17 దాకా జరిగిన సర్వేలో అలాంటి భూములు 2 లక్షల ఎకరాల దాకా ఉన్నట్లు తేలింది. గ్రామ సభలు ముగిసిన తర్వాత మళ్లీ సర్వే మొదలుపెట్టి భూములన్నింటి లెక్క పక్కాగా వెలికి తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ రైతు బంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 33 జిల్లాల పరిధిలో సాగుకు యోగ్యం కాని భూములను దాదాపు 2 లక్షల ఎకరాల దాకా గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఆ తర్వాత గ్రామ సభలు ప్రారంభం కావడంతో భూముల సర్వేకు కొంత బ్రేక్ పడింది. ఇవాటితో గ్రామ సభలు ముగియనుండడంతో మిగిలిన గ్రామాల్లో కూడా సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తీయనున్నారు. ఇప్పటిదాకా అందిన లెక్కల ప్రకారం ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సాగుకు యోగ్యం కాని దాదాపు 76,000 ఎకరాల భూమికి రైతు బంధు అందినట్టు అధికారుల విచారణలో తేలింది. ఇందులో ఎక్కువ భూములు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 54,200 ఎకరాలు, మేడ్చల్ జిల్లాలో 14,300 ఎకరాలు, వికారాబాద్ లో 7,500 ఎకరాల మేర భూములు సాగుకు యోగ్యం కానివని తేల్చారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం భూముల్లో 18.33% భూములను అర్హత లేని భూములుగా గుర్తించడం గమనార్హం. ఒక్క ఘట్కేసర్ మండలంలో 4,222 ఎకరాలను ఇలా గుర్తించారు. అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ లో 173 గ్రామ పంచాయతీల్లో 1,349 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూములు ఉన్నట్టు తేలింది. జనవరి 26న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు ఆలోగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ వ్యవసాయేతర భూముల అన్నింటినీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. అర్హత లేని భూములకు కూడా రైతు బంధు పొందుతున్న వారు ఇప్పుడు విచారణకు వస్తున్న రెవెన్యూ అధికారులను ఆ పథకం నుంచి తమ భూములను తొలగించవద్దని, రైతు భరోసా కూడా అందేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో ఒక పక్క వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూనే రైతు భరోసా ద్వారా ప్రభుత్వం అందించనున్న 12,000 కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను రైతు భరోసా జాబితాలో పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా నగర శివార్లలో గత కొన్నేళ్లుగా కాలనీల్లోని భూములు, వెంచర్లు, కోళ్ల ఫారాలు, క్రికెట్ గ్రౌండ్లు, ఫంక్షన్ హాళ్లు, పరిశ్రమలు ఉన్న భూములకు సైతం రైతు బంధు కింద కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అప్పట్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసిన వారు మ్యూటేషన్ చేయించుకుపోవడంతో పలు చోట్ల పాత రైతుల పేర్లే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఆయా భూముల్లో కాలనీలు ఏర్పాటై పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ధరణి వచ్చిన తర్వాత మ్యూటేషన్ లేని భూములకు కొత్త పాస్ బుక్లు జారీ అయ్యాయి. ఇలాంటి వారందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ అవుతోంది. ఇక బీడు భూముల సంగతి సరే. ఔటర్ రింగ్ రోడ్ జాతీయ రహదారులకు కొన్నేళ్లు కిందట సేకరించిన భూములకు సైతం రైతు బంధు ఇస్తున్న విషయం వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం వీటన్నింటిపైన విచారణకు ఆదేశించింది.